హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి బ్రాంచ్లో కన్సల్టెంట్గా చేస్తున్నాను. సో ఈరోజు మనం ఇంకొక టాపిక్ అంటే వారికోసీల్ అంటే దీంట్లో చాలామందికి డౌట్స్ ఉంటాయి. అసలు వారికోసీల్ అంటే ఏమిటి, అంటే అది ఎంతవరకు మేల్ ఇన్ఫర్టిలిటీకి కాజ్ అవుతుంది, సో అది ట్రీట్మెంట్ చేసుకోవడం ఎంతవరకు అవసరం, సో వారికోసీల్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అసలు పిల్లలు అవుతారా లేరా, సో ఈ అంశాల గురించి తెలుసుకుందాం. నార్మల్గా మనం చూస్తే అసలు వారికోసీల్ అంటే ఏమిటి, నార్మల్గా మనకి బీజం అనేది ఉంటుంది. ఆ వరబీజం అవయవము అంటే నెక్స్ట్ దాని చుట్టూతూ ఉండే ఆ లైనింగ్ని మనం స్క్రోటల్ స్కిన్ అంటాం. సో దానిపైన ఎప్పుడైనా బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి నార్మల్గా. సో ఆ బ్లడ్ వెజల్స్ అనేది ఎంగార్జ్ అంటే చాలా ఎక్కువగా బ్లడ్ ఫ్లో అంటే స్టాసిస్ అనేది ఉంటుంది. నార్మల్గా ఏమవుతుంది మన బాడీలో, సో బ్లడ్ ఆ ఆర్గన్కి వెళ్తుంది, ఆ ఆర్గన్ నుంచి చెడు రక్తం అనేది కూడా బయటికి వెళ్ళిపోవాలి. సో అలా అవ్వకుండా ఏ కారణం వల్లనైనా రక్తం అనేది అట్లానే ఉండిపోయింది, సో ఆ రక్తనాళాలు అనేవి ఉబ్బిపోయి దాన్ని మనం వారికోసీల్గా చెప్తాం. సో ఇది నార్మల్గా మనకి మేల్లో అరౌండ్ 2 to 5% ఆఫ్ నార్మల్ మేల్ పాపులేషన్లో కనిపిస్తుంది. సో మనకి పిల్లలు అవ్వట్లేరు ఇన్ఫర్టైల్ పాపులేషన్లో అరౌండ్ 30% 40% వరకు కామన్గా ఉంటుంది ఈ కండిషన్. సో దీన్ని వేరికోసీల్ అంటాం. సో మనం నార్మల్ ఫిజియాలజీ తీసుకుంటే మనకిప్పుడు బీజం అనేది ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది మన బాడీలో. సో అన్నిటికంటే చాలా తక్కువ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. సో నార్మల్గా ఒక 2 to 3 degrees మన బాడీ టెంపరేచర్ కంటే బీజం అనేది తక్కువ టెంపరేచర్లో ఉంటుంది. సో అట్లా ఉండడం వల్లనే మనకి కణాలు అనేవి మంచిగా అంటే శక్తి కానీ మొటిలిటీ కానీ అలా ఉండి మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలా కాకుండా ఎప్పుడైతే మనకి ఇట్లా వారికోసీల్ అనేది ఉంటుందో, సో బ్లడ్ స్టాసిస్ అనేది అయిపోయి అక్కడ సో బ్లడ్ అనేది ఎక్కువైపోయి మనకి ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది కూడా ఎక్కువైపోతుంది మనకి ఆ ఏరియాలో. సో అప్పుడు టెంపరేచర్ అనేది ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, సో మనం ఇప్పుడు స్పర్మ్ తీసుకుంటే అది మంచిగా నెంబర్ అనేది కనీసం 15 million ఉండాలి, కదలిక అనేది బాగుండాలి, చూడ్డానికి బాగుండే కణాలు బాగుండాలి, మార్ఫాలజీ అంటాం. సో ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి టెంపరేచర్ ఎక్కువైపోయి కౌంట్ తగ్గడము, లేక మొటిలిటీ కదలిక అనేది కొంచెం అంటే తగ్గడము, లోపం ఉండడము, లేకపోతే మార్ఫాలజీ అంటే హెడ్ నెక్ టెయిల్ డిఫెక్ట్స్ ఇట్లాంటివి ఎక్కువ అవ్వడము, ఇది చూస్తాం. అది కాక ఇంకా మనకి టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల స్పర్మ్ డిఎఫ్ఐ అంటాం, అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, అంటే ఆ స్పర్మ్లో ఉండే జీన్ కూడా అంటే ఎక్కువగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. నార్మల్గా మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది 25% దాని లోపల ఉండాలి, కానీ అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశాలు ఈ వారికోసీల్ వల్ల అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే అసలు వారికోసీల్ ఎట్లా అంటే మనం చూస్తాము అంటే నార్మల్గా క్లినికల్గా మనకి 4 రకాలు ఉంటాయన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో మనకి గ్రేడ్ 1 అంటే మనకి జస్ట్ స్కాన్ చేసినప్పుడు మాత్రమే మనకి వారికోసీల్ ఉందని తెలుస్తుంది. గ్రేడ్ 2 అంటే మనకి కొంచెం అంటే ఆ ఏరియాని కొంచెం నొక్కినప్పుడు అప్పుడు మనకి ఏదో ఉబ్బులాగా ఉంది అని తెలుస్తుంది. గ్రేడ్ 3 అంటే ఏంటి అంటే మనకి నార్మల్గా వారికోసీల్ ఉంటుంది, కాకపోతే రెస్ట్ తీసుకున్న సమయంలో పడుకునే సమయంలో మనకేమీ ఉండదు. గ్రేడ్ 4 అంటే ఎప్పుడూ ఉంటుంది. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే అన్ని వారికోసీల్ వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళాలా ఎలా అంటే ఇప్పుడు అందరికీ ఆపరేషన్ ఏమీ అడ్వైస్ చేయము. సో ఫస్ట్ మనకి ఎవరైనా మేల్ వచ్చినప్పుడు మనం చూసి సెమెన్ అనాలిసిస్ అనేది అడ్వైస్ చేస్తాం. సో అది బాగుందా లేదా, సో దాంట్లో ఏమన్నా మనకి తక్కువగా ఉంటే సో వారికోసీల్ ఉందా అది ఒకసారి చూసుకుంటాము. మరి ఆపరేషన్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే మనకి నార్మల్గా వారికోసీల్ ఆపరేషన్ ఎప్పుడైనా మేల్కి బాగా నొప్పి ఉంది ఆ వారికోసీల్ వల్ల, లేకపోతే ఆ వారికోసీలే కాకుండా ఇంకా వరబీజం కూడా వచ్చింది, సో దాన్ని ఆపరేట్ చేయాలి అట్లాంటి కేసెస్లో కానీ, లేకపోతే ఇప్పుడు భార్యాభర్త ఉన్నప్పుడు భార్యలో అసలు ఏ లోపము లేదు, ఎగ్ నెంబర్స్ బాగానే ఉన్నాయి, మంచిగానే నెలసరి సరిగ్గా వస్తుంది, ఆమె లోపల ఏ లోపం లేదు, సో మరి వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండడానికి కేవలం ఈ వారికోసీల్ ఒక్కటే కారణం అయ్యుండొచ్చు అనుకునే కేసెస్లో మనం యూజువల్గా వారికోసీల్ ఆపరేషన్కి ముందుకెళ్ళమని చెప్తాం. సో ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే మరి 100కి 100% సక్సెస్ ఉంటుందా ఈ ఆపరేషన్లో అంటే నార్మల్గా వారికోసీల్ ఆపరేషన్లో మనకి సక్సెస్ రేట్ అరౌండ్ 70-80% వరకు ఉంటుంది అని చెప్తాం. ఇంకొకటి ఏం అడ్వైస్ చేస్తాము అంటే ఇప్పుడు వారికోసీల్ ఆపరేషన్ ముందు ఏవైతే కొన్ని మనకి కణాలు కనిపించాయో ఆపరేషన్ చేసుకునే ముందు మనకి డెఫినెట్గా 7 ఫ్రీజింగ్లో పెట్టుకోమని ఒకసారి అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత కణాలు పెరగచ్చు పెరగకపోవచ్చు, కొన్నిసార్లు తగ్గే ప్రమాదం కూడా ఉంది మనకి. సో అందుకే మనం 7 ఫ్రీజింగ్
ఒకటైతే అడ్వైస్ చేస్తాం. సో ఇప్పుడు మనకి వారికోసిల్ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఎంత టైం పడుతుంది మనకి అంటే వెంటనే పెరుగుతాయా అంటే వెంటనే పెరగవు మనకి కణాలు. ఒక 3 నుంచి 6 నెలల వ్యవధి అయితే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో వారికోసిల్ అంటే ఆపరేషన్ మనకి ఫలితం ఇచ్చిందా లేదా అని. సో ఎందుకంటే ఆ టైంలో మనకి ఒక 3 నెలలు తీసుకుంటాయి మేల్లో స్పర్మ్స్ అనేవి పెరిగి మనకి బయటికి కనిపించడానికి కాబట్టి. సో ఈ టైం అనేది కంపల్సరీ. సో ఆ తర్వాత మరి ఆ ఆపరేషన్ తర్వాత ఇంత టైం వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ కణాల టెస్ట్ చేసుకొని చూస్తాం మనం. సో కణాల టెస్ట్ చేసుకున్న తర్వాత సో కణాలు పెరిగాయి అంటే ఆ పెరిగిన దాన్ని బట్టి అన్నీ బాగున్నాయి అంటే వాళ్ళని నార్మల్గా ట్రై చేయమని చెప్పొచ్చు, అన్నీ బాగానే ఉంటాయి. లేకపోతే ఇంకా చిన్న చిన్న లోపాలు ఉన్నాయంటే దాన్ని బట్టి ఐయుఐ లేకపోతే అసలు కణాలు పెరగలేదు, ఆ మార్ఫాలజీ కూడా అలానే ఉంది, పెద్ద యూజ్ ఏం లేదు అంటే వాళ్ళని ఇట్లా ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్పడము. సో ఈ రకంగా అడ్వైస్ చేస్తాం. సో ఇది ఈరోజు వారికోసిల్ టాపిక్ గురించి. థ్యాంక్ యూ.